మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము గ్రంథములో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనాలని ఆధారం చేసుకొని తెలుసుకుంటూ ఆత్మీయంగా ముందుకు సాగుదాం. మనము తెలుసుకునే అంశము సన్మానము. అద్భుతమైనటువంటి అంశము. ప్రతి ఒక్కరూ వింటూ గ్రహించవలసినటువంటి అంశము. కాబట్టి మీ బైబిళ్ళు, మీరు తెచ్చుకున్న బైబిళ్ళు అంటే తెచ్చుకోవాలన్నది కాన్సెప్ట్. ఓపెన్ చేసి జాగ్రత్తగా మీరు చూడాలని కోరుతూ ఉంటున్నాను. సన్మానము. ప్రియులరా, ఈ సబ్జెక్ట్ మనం గ్రహించాలంటే ఒకసారి పాత నిబంధనలోకి ఖచ్చితంగా వెళ్ళవలసిందే. పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఇశ్రాయేలీలు మళ్ళీ దేవుని దృష్టికి తప్పు చేసినప్పుడు వారికి బుద్ధి జ్ఞానము గలుగుట కొరకు వారిని ఫిలిస్తీయులకు అప్పజెప్తాడు దేవుడు. ఫిలిస్తీయుల అండర్లో వాళ్ళు బ్రతుకుతున్న దినాలు అవి. ప్రియులారా, ఆ టైంలో ఒక కుటుంబం ఉంటుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు మాత్రం వారికి కలగరు. వారు మనోహ యొక్క కుటుంబ సభ్యులు, మనోహ దంపతులు. కుటుంబ యజమానుడి పేరు మనోహ, భార్య. దేవుని యందు భయము భక్తి కలిగి అద్భుతంగా జీవిస్తున్నారు. పిల్లలు మాత్రం వారికి లేరు. దేవుడు గమనించి కాలాన్ని బట్టి వారికి ఒక కుమారుని దయచేయాలని ప్రణాళిక కలిగిన దేవుడు ఆ వర్తమానాన్ని దూత ద్వారా తెలియజేయాలని దూతను పంపించడం జరిగింది. దేవదూతలలో ఒక దూత మనోహ దగ్గరికి, మనోహ భార్య దగ్గరికి వచ్చి ఆ దూత ఏమంటుందంటే, త్వరలో దేవుడు కుమారుని ఇవ్వబోతున్నాడు మీకు. కుమారుడి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ కుమారుడు పుట్టిన తర్వాత మంగలి కత్తి తన తల మీదకి తీసుకొని రావద్దు, అంటే ఎంట్రుకలు గొరగొద్దు. దేవుని కొరకు అతను నాజీరు చేయబడ్డటువంటి వ్యక్తి. ద్రాక్ష రసమునైనను మద్యమైనను అపవిత్రమైనటువంటి దేనినైనా కూడా ఆ బిడ్డ తినకూడదు. బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తించాలి. ఆ ప్రత్యేకమైనటువంటి బిడ్డ ఏం చేయబోతుండంటే ఫిలిస్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. అలాంటి కుమారుణ్ణి మీకు ఇవ్వబోతున్నాడు అని ఆ దూత మనోహ దంపతులకు తెలియజేయటం జరిగింది. ప్రియులారా, మనోహ, మనో భార్య నమ్ముతారు. అయితే ఆ యజమానుడైనటువంటి మనోహ ఆలోచన కలిగి దూతతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పినదంతా కూడా నెరవేర్చబడ్డ తర్వాత, ఫుల్ఫిల్మెంట్ అయ్యాక, మేము నిన్ను సన్మానించుట కొరకు నీ పేరేంటి దయచేసి చెప్పు అని చెప్పేసి అడుగుతారండి. అప్పుడు
దూత పేరు చెప్పాలి కదా, ఏం చెప్పిందో ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ఓపెన్ చేసి చూద్దామండి. పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము పేజీ నంబరు 211. 13వ అధ్యాయము 17 చదువుతున్నా నేను, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము, అంటే భార్యాభర్తలమే, నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని యెహోవా దూతని అడగగా. 18. యెహోవా దూత, అసలు నువ్వెలా నా పేరు అడుగుచున్నావు? ఆ పేరు శపశక్యము కానిదని అనెను. చాలండి ప్రియులారా, మీకేం అర్థమైంది ఇక్కడ? ఓకే, బాగానే ఉంది, గుడ్ న్యూస్ చెప్పావు, అయిపోయింది. నువ్వు చెప్పిందంతా ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాత మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా, మేము నిన్ను సన్మానించాలి కదా. కాబట్టి నీ పేరేంటో దయచేసి చెప్పు అన్నప్పుడు, పేరెందుకు అడుగుతున్నారు మీరు? అది చెప్పశక్యము కానిది అని అన్నాడండి. అంతేగాని తన పేరు మాత్రం చెప్పలే. నా ప్రశ్న ఏంటంటే, దేవదూతలకి పేర్లు ఉంటాయి కదా. గడిచిన దినాలలో మీకు చెప్పా దేవదూతల కాన్సెప్ట్. కోట్ల కొలదిగా దేవదూతలను దేవుడు కలగజేశాడు. ప్రతి దేవదూతకు కూడా దేవుడు పేరు పెట్టాడు. గాబ్రియేల్ అని, మికాయేల్ అని, రకరకాల పేర్లు ఉన్నాయని చెప్పాను మీకు. మరి అది వాస్తవమైనప్పుడు, దూతలందరికి పేర్లు ఉండటం కరెక్ట్ అయినప్పుడు, ఈ దూతకు కూడా పేరుంటున్నప్పుడు, పేరు అడిగినప్పుడు పేరు చెప్పొచ్చు కదా. ఏమన్నది ఆ దూత? ఎందుకు అడుగుతున్నావు? అది శపశక్యము కాదు అని సైడ్ అయిపోయింది. ఎందుకు పేరు చెప్పలేదు? అడిగారు కదా, ఉన్న పేరు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? ప్రియులారా, అర్థం చేసుకోండి. పేరెందుకు అడిగారు వీరు? పేరును బట్టి సన్మానం చేయాలి, అంటే వచ్చిన దూతకి సన్మానం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నా పేరు చెప్పితే పేరును బట్టి వీరు నన్ను సన్మానం చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు సన్మానం. సన్మానం చేయించుకున్నాను అనుకో, నేను పంపిన సర్వేశ్వరుడు, మన భాషలో చెప్పాలంట పరమ తండ్రి, బిట్టు ఉపయోగించకూడదు, ఫ్లోలో వచ్చింది. పరమ తండ్రి ఒప్పుకుంటాడా? యజమానుడు ఏం చేస్తాడు? కథమే, తీసుకెళ్లి పాతాళ లోకంలో బంధిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పేరు ఉన్నప్పటికీ పేరు చెప్పలేదు. పేరు చెప్పితే వీళ్ళు ఖచ్చితంగా సన్మానిస్తారు. దేవదూతలు సన్మానింపబడటానికి ప్రజల మధ్యలోకి రాలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవదూతలకి నరులు సన్మానం చేయకూడదు. సన్మానం చేయించుకునే పొజిషన్లో దేవదూతలని దేవుడు పుట్టించలేదు. దేవదూతల యొక్క డ్యూటీ ఏంటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14 పౌలు గారు చెప్తున్నాడు, చదవండి గట్టిగా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1:14, వీరందరూ రక్షణయ్యను
స్వాస్థ్యాన్ని అంటే మనకి స్వాస్థ్యాన్ని పొందుబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన దేవుడు ద్వారా పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటే అవును అనాలి. దేవదూతలు మనకి సర్వీసు చేయటం కొరకు దేవుడు ద్వారా పంపబడితే వచ్చి డ్యూటీ చేసి వెళ్ళిపోయేటివి అవి సర్వెంట్స్, అవి మన సర్వెంట్స్. కాబట్టి దేవుని బిడ్డలైన మనము మన సేవకులకి దేవదూతలకి సన్మానం చెయ్యకూడదు. ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవదూతలని గణపరచొద్దు, దేవదూతలని ఆరాధించొద్దు, దేవదూతలని సన్మానించొద్దు అన్నటువంటి సూపర్ థియరీ వచ్చిన దేవదూతకి తెలుసు కాబట్టి పేరు చెప్పితే వీళ్ళు సన్మానించేటట్టుంది. నా యజమానుడు మళ్ళీ నా పరలోకానికి రప్పించడు, ఏసేస్తాడు అని చెప్పేసి అది సత్యము కానిదని తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని క్రీస్తు సంఘాలలో ఉన్నటువంటి బోధకులు, క్రీస్తు సంఘాలలో ఉన్నటువంటి కొద్ది మంది, అందరూ కాదు, సన్మానం చేయించుకోవటానికి ముందుకు రారు. మీటింగులలో వారు వాక్యం చెప్పిన, బైబిల్ క్లాసులో లెసన్స్ చెప్పిన, దేవుడు పక్షాన వారు వాడబడుతున్న అలాంటి వారిని అప్పుడప్పుడు సన్మానాలు చేస్తూ ఉంటారు. సో వారు ఏం చేస్తారంటే సున్నితంగా తిరస్కరిస్తారు. నేనేమన్నా దేవుని ప్లేసులో ఉన్నానా సన్మానింపబడటానికి? ఎవడికి కావాలి ఈ సన్మానము? నేను సన్మానం చేయించుకుంటే నాకు వచ్చే రివార్డు రాకుండా పోయిద్ది, దేవుడు నన్ను శపిస్తాడు, పరలోకం మాకు దక్కదని కొంతమంది ఓవర్ స్మార్ట్గా థింక్ చేసి సన్మానం చేసుకోరు, వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు మెన్షన్ చేసేది ఈ దేవదూత సందర్భాన్ని. దేవదూతే సన్మానం చేయించుకోలేదు, దేవదూత కంటే గొప్పవారు ఆమెమని చెప్పేసి ప్రియులరా సన్మానం చేయించుకోరు. సత్యవాక్యములను సరిగా విడగొట్టాలి, భావాన్ని గ్రహించాలి. సన్మానం అనేటువంటి కాన్సెప్ట్ దేవదూతలకి సంబంధించిందా, దేవుని పిల్లలకు కూడా సంబంధించిందా అనేది ఆలోచించాలి. దేవుని పిల్లలు సన్మానం చేయొచ్చా, సన్మానం చేయించుకోవచ్చా? ఇందుని గూర్చి గ్రంథములో పరమ తండ్రి ఏం చెప్పాడు అని గ్రంథం దగ్గరికి వెళ్ళరు కానీ ఎక్కడో ఒక దగ్గర ఉన్న లేఖనాన్ని బేస్ చేసుకొని ప్రియులారా దుమ్మెత్తిపోతూ ఉంటారు. అనేక సందర్భాలలో మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను సన్మానాలు చేస్తూ ఉంటాం, సంఘం అంతా కూడా. మనం కొద్దిమంది తిరస్కరించి సున్నితంగా వద్దని బయటికి వెళ్ళిపోయి జాన్సన్ అన్న దగ్గరికి వెళ్తే సన్మానం చేస్తాడు, శాలువ గప్పుతాడు, దండేస్తాడు, సన్మానం చేస్తాడు. ఎవరికి కావాలి ఆ సన్మానము? అవసరమా మాకు అని కామెంటర్లు చేసిన వారు కొల్లలు, నా గురించి ప్రసంగాలు చేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, నేనేదో తప్పు చేస్తున్నానని, మరణకరణమైన పాపములు చేస్తున్నానని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. రైట్, ఇప్పుడు మనం చూద్దాం, దేవుని పిల్లలు సన్మానం చేయొచ్చా? ఒకటి, సన్మానం చేయించుకోవచ్చా? ఇందును గూర్చి తండ్రైన దేవుడే కానీ, గ్రంథములో ఉన్న సేవకులే కానీ ఎవరైనా ఏదైనా సందర్భంలో చెప్పారా అన్నటువంటి సంగతిని మనం చూద్దాం. క్రైస్తవులకి చట్టం బైబిల్. ఏదైనా సమస్య వస్తే చట్టం దగ్గరికి వెళ్ళాలి, చట్టాన్ని అడగాలి, చట్టములో రాయబడితే దాని ప్రకారంగా ఫాలో కావాలి, కానీ ఇష్టానుసారంగా మూవ్ కాకూడదు. ఇప్పుడు మనము స్పీడ్గా
ఇంట్రడక్షన్ చెప్పాను నేను. ఆ తర్వాత ఇప్పుడు పునాది వేసాను, దాని మీద ఇటుకలు కట్టుకుంటే స్పీడ్కి వెళ్దాం, మీకు దాదాపు అర్థమైంది కాబట్టి. ఈ సన్మానాన్ని గూర్చి గ్రంథములో 66 పుస్తకాలలో దేవుడు కానీ, దూతలు కానీ, సేవకులు కానీ దీన్ని తిరస్కరించారా, యాక్సెప్ట్ చేశారా, ఏం మాట్లాడారు అన్న సంగతిని మనము స్టడీ చేసి దాన్ని పరిగణలోకి తీసుకుందాం. అలాగ మనం ఫాలో అవుదాం. ఓకే, రైట్. ప్రియులారా, ఈ సమయంలో మనము ఒకసారి నిర్గమకాండంలోనికి వెళ్దాం. నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలీలకి 10 ఆజ్ఞలు ఇస్తున్న సందర్భం. సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీలకి 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు ఇస్తున్న సందర్భం. ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఖండితంగా ఎలాగ తెలియచేస్తున్నాడో ఇచ్చి చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్న, మీరు చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘ ఆయుష్వంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆజ్ఞ, అఫీషియల్ ఆజ్ఞ. ప్రియులరా, ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి కానానుకి వెళ్తున్నారు. సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి చెప్తున్నాడు, మీరు ఇప్పుడు కానానులోకి వెళ్తున్నారు. కానానులోకి వెళ్ళి దీర్ఘాయుషవంతులుగా మీరు ఉండాలంటే, ఆ జీవిత కాలాన్ని మీరు అనుభవించాలంటే, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు గడపాలంటే ఆ దేశంలో మీరేం చేయాలి తెలుసా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. ఏం చెప్పిండండి? సన్మానించు. ఇక్కడ దేవుడే దూత ద్వారా మోషేకి తెలియచేస్తున్నాడు, ఇశ్రాయేలీయులకి చెప్పమని. తండ్రిని తల్లిని సన్మానించుము అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇశ్రాయేలీయులు? తల్లిదండ్రులని ఖచ్చితంగా సన్మానించాలి. సన్మానిస్తే దీర్ఘకాలాన్ని, దీర్ఘ ఆయుష్ని కలిగి ఆ దేశంలో వారు ఉంటారు. ప్రియులారు, ఇక్కడ సన్మానించం అన్నాడు. సన్మానించటం అంటే అర్థం ఏంటిది? సబ్జెక్ట్ మంది అదే కదా, సన్మానము. సన్మానించు అన్నాడు. ఇంగ్లీష్లో దీన్ని హానర్ అన్నాడు అంటారు. హానర్. హానర్ అంటే గౌరవించుట. కొన్ని సందర్భాలలో హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటాం, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, హానరబుల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే గౌరవించటము. హానర్ అంటే గౌరవించటం, తెలుగులో సన్మానం. కాబట్టి నీ తండ్రిని తల్లిని సన్మానించు అంటే హానర్ చెయ్యి. ఎలా చేస్తావు? దేవుడి యొక్క మదిలో ఇప్పుడు షాలో ఉందా? సన్మానించడం అంటే ఒక షాలో తీసుకెళ్ళి వాళ్ళ మెడల మీద గప్పి దండ తీసుకొచ్చేసి మెడలో వేసి అలాగే చెయ్యి అన్నది దేవుడి యొక్క ఉద్దేశం. సన్మానం అంటే అర్థం ఏంటంటే గౌరవించటం, రెస్పెక్ట్ చేయటం. నీ దేశ సాంప్రదాయ ప్రకారంగా నీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి తల్లిదండ్రులను ఎలాగ సన్మానిస్తే, గౌరవిస్తే వారు నిన్ను బట్టి తృప్తి పడతారో నువ్వు గ్రహించి అలాగ హానర్ చెయ్యి, సన్మానించు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? చనిపోయేంత వరకు తండ్రిని తల్లిని హార్ట్ఫుల్గా
సన్మానించాలి అకార్డింగ్ టు దేర్ సిచ్యువేషన్. వారి పరిస్థితులను బట్టి శాల వేసి సన్మానిస్తావా, దండ వేసి సన్మానిస్తావా, అన్నం పెట్టి సన్మానిస్తావా, జబ్బును బట్టి తీసుకెళ్లి హాస్పిటల్ చూపించి సన్మానిస్తావా, ప్రజల మధ్యలో గౌరవిస్తావా అంటే వారికి ఇచ్చే గౌరవం ఖచ్చితంగా ప్రియులారా వారికి ఇవ్వాలి అని అంటాడు పరమ తండ్రి. అంటే సన్మానించు అన్నటువంటి మాట దేవుడు పెదవుల నుండి అఫీషియల్ గా బయటికి వస్తుంది అన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడి పిల్లలు శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులని ఖచ్చితంగా సన్మానించాలి. ఎందుకు? ఆ వ్యక్తి ఈ లోకానికి రావటానికి తల్లి తండ్రి కారకులు. దేవుడు వారిని ఆధారం చేసుకొని ఈ లోకానికి ఆ బిడ్డని రప్పించాడు. ఒక మగోన్ని కనాలంటే తల్లికి 9 నెలలు పట్టిద్ది. ఒక ఆడాముని కనాలంటే 10 నెలలు పట్టిద్ది. ఈ 10 నెలలు ఆ గర్భంలో ఎంత వేదన అనుభవిస్తూ వారిని మోసిందో, ఆమెను మోసిందో. ప్రేమైన దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. కావలసిన ప్రతి పోషక పదార్థాలు వెళ్ళే విధంగా తన వంతుగా తాను కష్టపడి కంటికి రెప్పలక గర్భంలో ఉన్న బిడ్డను చూసుకొని ఈ లోకంలోకి డెలివర్ చేస్తుంది. బాబునే గాని పాపనే కాని డెలివర్ చేసిన తర్వాత వారిని పెంచుతుంది, పెద్దవారిగా చేస్తుంది. ముసలితనం వచ్చినప్పుడు ప్రియులారా మరి వారు ఆ తల్లిదండ్రులను వదిలిపెడితే వారి పరిస్థితి ఏంటిది? వారు ఏమైపోతారు? వారి బ్రతుకులేంటి? కాబట్టి నా పిల్లలారా దేవుడు అంటాడు ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా తండ్రిని తల్లిని ఖచ్చితంగా సన్మానించాలని చెప్పేసి అంటున్నాడు. ఇన్ కేస్ ఒకవేళ దేవుడు చెప్పినా కూడా బిడ్డలు తల్లిదండ్రులను సన్మానించలేదు అనుకోండి, దానికి ఎలాంటి రిజల్ట్ కూడా వారు పొందుతారో దేవుడు అదే నిర్గమకాండము 21లో చెప్పిండు. చూద్దాం. 21వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకుందాము. నిర్గమకాండము 21:17 తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు. పిల్లలు శపించేవారు లేరా అండి? తండ్రిని పట్టుకొని తల్లిని పట్టుకొని ఎందుకు నన్ను కన్నావు, నా వల్ల మీకేంటి ఉపయోగము, కనకుండా ఉన్నా కూడా బాగుండేదని ఎలా పడితే అలా పిల్లలు తల్లిదండ్రులు తిట్టేవారు లేరా అండి? తల్లిదండ్రుల మాటలు వింటరా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఈ లోకంలో బ్రతికేటువంటి వారు కొక్కొల్లలండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పరమ తండ్రి ఇస్తూ ఉంటాడు. ఖచ్చితంగా నీ జీవిత కాలంలో తండ్రిని మర్చిపోవద్దు, నీ తల్లిని మర్చిపోవద్దు. మరి ఏం చేయాలి నువ్వంటే సన్మానించాలి. అర్థమవుతుందా అండి? తల్లిదండ్రులని సన్మానించాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లి కాగానే తల్లిదండ్రులను పక్కకు పెట్టేస్తారు. పెళ్లి కాగానే తల్లిదండ్రులు పక్కకు పెట్టేస్తారు. లోకంలో ఒక సామెత ఉంది, పెళ్లి కాగానే భార్య వస్తుంది, భార్యను చూడగానే వాడు భార్య అనుకోడట, భార్య అట బెల్లం అయిద్దట. మా నాన్నమ్మ అనేది, భార్య నీకు బెల్లమైందిరా అని. ప్రేమన దేవుని పిల్లలారా, భార్య ఏమో బెల్లము, తల్లి ఏమో అల్లమో ఏదో అనేవారు అనమాట. ఆ టైప్ అనమాట. అట్లా మాట్లాడుతూ ఉంటున్నారు, అలా ట్రీట్ చేస్తూ ఉంటున్నారు. తల్లిదండ్రుల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. భూమి మీద మనం వర్ధిల్లాలంటే, భూమి మీద మనం దీవింపబడాలంటే, భూమి మీద ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళాలంటే తల్లిదండ్రులతో అటాచ్లో ఉండాలి. తల్లిదండ్రులని సన్మానించాలి. మనల్ని బట్టి వారు సంతోషపడాలి తప్ప మనల్ని బట్టి వారు దుఃఖపడకూడదు. ప్రేమైన దేవుని పిల్లలను బట్టి
ఏడ్చేవారు ఉన్నారండి, కృషించిపోయేవారు ఉన్నారండి. కాబట్టే మనకి శాపం వస్తుందని చెప్పేసి మనము గ్రహించాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించమని చెప్పేసి అంటాడు పరమ తండ్రి. ఓకే, అంటే గ్రంథములో దేవుడు ఏం చెప్పాడంటే మనుషులని సన్మానించవచ్చు అని చెప్పేస్తున్నాడు దేవుడు. ఇది అర్థం చేసుకోవాలి. మనుషులు దేవదూతల గురించి మాట్లాడట్లే దేవుడు. మనుషులని సన్మానించవచ్చు మంచి విషయంలో, అది తప్పేమి కాదు. ఓకేనండి, రైట్. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియచేస్తేనే, రికార్డెడ్గా ఉంటేనే బయట కామెంటరీ చేసే వాళ్ళకి అర్థమైద్ది. జాన్సన్ అనేటువంటి వాడు ఏది చేసినా, ఏది ప్రవర్తించినా లేఖన ఆధారాలు ఉంటాయని ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోవద్దు. ప్రతి దానికి స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. ఒకవేళ అర్థం చేసుకునే విషయంలో తప్పుగా మీరు అర్థం చేసుకోవచ్చేమో, దాన్ని అపార్థం చేసుకోవచ్చేమో, కానీ నేను జాన్సన్ అనేటువంటి వ్యక్తి 1కి 10 సార్లు డీప్గా థింక్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తాను. ప్రతి ఒక్కరు మీరు దాన్ని గ్రహించాలి. ఓకే, కాబట్టి తల్లిదండ్రులను ఖచ్చితంగా సన్మానించాలి. నెంబర్ 2, ఇంకెవరిని సన్మానించాలి మనము? దేవుడు ఏమైనా ఆజ్ఞలు జారీ చేశాడా అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలోనికి వెళ్దాము. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము అందరు తీయాలండి. ఇక్కడ కీర్తనకారుడు ఏం తెలియచేస్తున్నాడు? 15:4 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎతడు అనేది ఆలోచిద్దాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును అనడా, రిజెక్ట్ చేయనుందా? సన్మానించును. దేవుని పిల్లలారా, అతడు అంటే ఎతడు అనే విషయం ఆలోచిద్దాం. 15:1 యెహోవా, దావీదు అంటాడు చూడండి, 15:1 యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలికేవాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద అసలు నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని తన యొద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సన్మానిస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ కన్క్లూషన్ ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా యొక్క గుడారం ఏంటి? పోనీ యెహోవా యొక్క ఇల్లేంటి? సంఘమే యెహోవా యొక్క ఇల్లు. సంఘములో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే తన యొద్దకు వచ్చే వారిని సన్మానియాలట. యెహోవా యందు భయము భక్తి కలిగి ఎవడైతే బ్రతుకుతూ దేవుని పని జరిగిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా సన్మానించాలట. సన్మానిస్తాడని చెప్పేసి ఉందా? సన్మానించకూడదని ఉందా? ప్రేమన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడి సన్నిధిలో మనం ఉంటే, క్రీస్తు సంఘములో దేవుడి ఇంటిలో మనం ఉంటే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఎవరైనా మన దగ్గరికి వస్తే, ఎవరైనా దేవుడి కార్యాలని అద్భుతమైన రీతిలో జరిగిస్తే మన ధర్మాన్ని మనం నెరవేర్చాలంటే వారిని మనము సన్మానించాలి, అంటే హానర్ చేయాలి, వారిని గౌరవించాలి. ఎట్లా సన్మానిస్తావు? ఎట్లా చేస్తావంటే అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్. సన్మానం ఎట్లా చేయాలనుకుంటున్నావు అట్లా చేసుకో, నీ ఇష్టం అది.
ఇట్ట చేయమని చెప్పేసి అనలే దేవుడు. జస్ట్ సన్మానించు, హానర్ చేయి, గౌరవించు, నీకు నచ్చినట్టు గౌరవించు. శాలువ తీసుకొచ్చి కప్పి సన్మానిస్తావా? దండేసి చేస్తావా? డబ్బులిచ్చి చేస్తావా? అన్నం పెట్టి సన్మానిస్తావా? నీకు నచ్చిన కోణములో సన్మానించు. దట్స్ అప్ టు యూ, దట్స్ నాట్ మై బిజినెస్. ఏదైనప్పటికీ నువ్వు మాత్రము సన్మానించాలి. యెహోవా యందు భయము భక్తి కలిగి ఒక వ్యక్తి బ్రతుకుతూ ఉన్నాడంటే, నువ్వు చూస్తున్నావంటే ఏం చేయాలి తెలుసా? సన్మానించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని గుడారములో బ్రతుకుతున్న మనము, దేవుడితో సహవాసము కలిగి ఉన్నటువంటి మనము, ఎవరైనా అలాంటి కేటర్ కలిగిన వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వి షుడ్ రెస్పెక్ట్ దెమ్, వి షుడ్ రెస్పెక్ట్ హిమ్ అకార్డింగ్ టు అవర్ సిచ్యువేషన్. మన పరిస్థితులను బట్టి సన్మానించాలి. ఇక్కడ ఇప్పటి వరకు ఏ లేఖనమైనా ఒక్కటైనా వచ్చి అడ్డుపడ్డదా అండి సన్మానించకూడదని? దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. గ్రంథాన్ని క్లారిటీగా చదవాలి. అద్భుతంగా దేవుడు కృప చూపిస్తాడు. ఎక్కడ ఎలాగ చెప్పబడ్డది ఏంటి అనేటి కూడా ప్రతిది కూడా మనకి తెలియచేస్తూ ఉంటాడు. చదివిన దాన్ని బట్టే మనము కావాలి ఈ లోకంలో. కాబట్టి యెహోవా యందు భయభక్తి కలిగినటువంటి వారిని మనము సన్మానించాలని దేవుడు తన సేవకుడు ద్వారా, దావీదు ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకొరకే దావీదు యొక్క జీవిత కాలాన్ని మనము స్టడీ చేస్తే తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని సన్మానించిన సందర్భాలే ఉన్నాయి. ఈవెందో అతను రాజైనప్పటికీ సన్మానించకుండా పనికి మాలినటువంటి వారు తన దేశంలో ఉన్న కుంటివారు, గుడ్డివారు ఉన్న వారిని కూడా సన్మానించిన సందర్భాలు కొక్కొల్లలాంటి గ్రంథములు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకి సన్మానం చేయొచ్చు, వీరు చేయొచ్చు, వారు చేసుకోవచ్చు. దైవికంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఓకేనా? రెండో విషయాన్ని మనము చూసుకున్నాం. అలాగే మూడో విషయాన్ని కూడా మనం చూసుకుందాం. సన్మానానికి సంబంధించినటువంటి విషయం దేవుడు తన సేవకుల ద్వారా ఆయా సందర్భాలలో ఏం చెబుతున్నాడు, ఎలా చెబుతున్నాడు అనేది మనము ఆదికాండం, నిర్గమకాండం కానించి పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. అఫ్కోర్స్ నేను ఆదికాండంలో చెప్పలేదు, నిర్గమకాండం కానీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనము మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దనైనటువంటి పేతురు గారిని అడుగుదాం. ఈ సన్మానం యొక్క కాన్సెప్ట్ గురించి తాను ఏం చెప్తాడో ప్రియులారా మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాము. అందరు తీయాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేస్తూ జ్ఞానముతో వారిని సన్మానించుము అని అంటాడండి. భార్యలని భర్తలు సన్మానించాలట. అర్థమైందా? ఎందుకంటే భార్య భర్తతో కాపురం చేస్తుంది, అన్ని రకాలుగా సర్వీస్ చేస్తుంది, నీతో పాటు ఆ మూవ్ అవుతుంది. పెళ్లి భార్య ప్రారంభం నుంచి నీతో ప్రయాణం చేస్తుంది, అన్ని విషయాల్లో నీకు సహకారురాలుగా ఉంటుంది. ఇద్దరు కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. కాబట్టి బలహీనమైనటువంటి ఘట్టమని నువ్వు పక్కకు పెట్టొద్దు. ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైము ఆమెను నువ్వు సన్మానించాలని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పురుషులకి, కుటుంబంలో ఉన్నటువంటి పురుషులకి పేతురు గారు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు భర్తలు ఏం చేయాలి? భార్యలని సన్మానించాలి. ఆమె ఎంత పిచ్చిదైనా, ఎంత తెలివి తక్కువదైనా, ఎంత గయాలదైనా, ఏదైనా సరే, అసలు ఎలాగున్నా సరే భార్య కదా.
ఏం చేయాలంటే సన్మానించాలి, భార్యని హానర్ చేయాలి. కొంతమంది భర్తలు భార్యల గురించి ఆలోచించరు, భార్యల గురించి పట్టించుకోరు. వారికి ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకోకుండా, ప్రియులారా తెలుసుకున్నా కూడా లైట్ తీసుకుంటారు, టోటల్గా వాళ్ళని వదిలిపెడతారు. వారి కష్టాలలో, బాధలలో అసలు వాళ్ళ మైండ్ ఏంటి, వాళ్ళ ఆంతర్యం ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకున్న సైకాలజీ ఏంటి క్యాచ్ చేసి దాని ప్రకారంగా వారికి హెల్ప్ఫుల్గా వారు ఉండరు. ప్రియులారా నీ దారి నీదే, నా దారి నాదే. ఇక కుటుంబం ఎలాగుంటుంది, ఎలాగ మూవ్ అవుతాం మనం, ఎలాగ మంచి కుటుంబాన్ని కట్టుకున్నటువంటి వారు మనం అవుతాం. గొడవలు, రకరకాల చికాకులు అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరిని సన్మానించినా సన్మానించకపోయినా ఇంట్లో ఉన్నటువంటి అమ్మోరిని మాత్రం సన్మానించాలి. అమ్మోరంటే ఎవరు? ఇంట్లో అమ్మగారు. భార్యలను సన్మానించాలి. భార్యలను సన్మానిస్తేనే మనకి బ్రతుకు, ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ప్రతి పురుషుడు ఖచ్చితంగా భార్యలను సన్మానించాలి. కొన్ని సందర్భాల్లో వారు తప్పు చెప్పినా, కొన్ని సందర్భాల్లో పొరపాట్లు చేసినా, లేదు నువ్వు తప్పు చెప్పలేదని చెప్పి అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఆలోచిస్తారు, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నేను తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా కరెక్ట్గా మాట్లాడండి, ఆ రోజు నేనే దిద్దుకోవాలని దిద్దుకొని మనకు సహకరించేటువంటి వారిగా వారు ఉంటారు. గ్రంథములో శారమ్మ తన భర్త విషయంలో అలాగే ఉందండి. అబ్రహాము సన్మానించినప్పుడు ప్రియులరా అన్ని రకాలుగా అతనికి కోఆపరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. గ్రంథములో సన్మానం యొక్క కాన్సెప్ట్ ఉందా లేదా అండి? ఉంది. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. అది నడుస్తూ ఉంటుంది. సన్మానం అంటే నీ సిచ్యువేషన్ బట్టి చేసుకో. శాలువే కొనుక్కొని రావాలి, కమాన్ బజార్కి వెళ్ళి మంచి ఖరీదుతో శాలువ తీసుకొచ్చి, దండ తీసుకొచ్చి మెడలు వేస్తేనే సన్మానం కాదండి. భార్యకున్నటువంటి సమస్యలు మొత్తం క్లియర్ చేసుకుంటూ మనం వెళ్తున్నట్లయితే సన్మానించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడి యొక్క మనస్సు. కాబట్టి ప్రజలు అంటే మనుషులకి ఖచ్చితంగా సన్మానం అనేది చేయాలి. దేవదూతల కాన్సెప్ట్ కాదు, అది వేరే ట్రాక్ అది. కాబట్టి మనుషులు దేవదూతకి సన్మానం చేస్తున్న మూమెంట్లో దేవదూతే సైడ్ అయిపోయింది, మీరు అర్థం చేసుకోండి. దాన్ని తీసుకొచ్చేసి మనుషులకి లింకప్ చేసుకొని మేము సన్మానం చేసుకోము, మేము జ్ఞానులము, మీ దగ్గరికి వచ్చి సన్మానం చేస్తారు, మాకు మెడలో అదేస్తారు, మాకు దండేస్తారు. వేస్తే నిన్ను నేను దేవుడి స్థానంలో పెట్టలే కదా, నేను దేవుడి స్థానంలో పెట్టి శాలువ గప్పి దండేసి నీకు పూజ చేయడం లేగా, నిన్ను హానర్ చేస్తున్నా, దేవుడి పక్షాన సేవ చేస్తాను అని గౌరవిస్తున్న లేఖనాలను బట్టి నువ్వు అర్థం చేసుకోక అపార్థం చేసుకొని మట్టి చల్తావు ఎందుకు, బురద చల్తావు ఎందుకు? ఈ లేఖనాలు గ్రంథంలో ఉన్న సంగతి నీకు తెలియదా? ఒకవేళ తెలిసినా కూడా ఎలాగ అర్థం చేసుకుంటున్నావు? కాబట్టి ప్రేమైన దేవుని అర్థం చేసుకోవటము చాలా కష్టం అండి, అపార్థం చేసుకోవటము చాలా ఈజీ, గోడ కట్టటము చాలా కష్టం. అదే సుత్తి తీసుకొని గోడ పగలగొట్టటము నిమిషం పట్టదండి. మనకు శాతనైతే కట్టాల తప్ప, శాతనైతే చేత కాకపోతే సైలెంట్గా ఉండాలి, పడగొట్టకూడదు. చేతనైతే కట్టాలి, నీ వల్ల కాకపోతే సైలెంట్గా ఉండు, అంతేగాని పడగొట్టకూడదు. పడగొట్టేవారు చాలా మంది ఉన్నారు, బురద జల్లేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, సన్మానానికి అద్భుతమైనటువంటి ప్లాన్ ఉంది గ్రంథంలో, దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా మనము గ్రహించాలి. కాబట్టి భార్యలను సన్మానించాలి. ఏం చూసాం ఇప్పటి వరకు? తండ్రిని తల్లిని సన్మానించాలి. రెండోది యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించాలి. మూడోది భార్యలను సన్మానించాలన్న సంగతి మనం చూసుకున్నాం. ఇక నాలుగో విషయాన్ని కూడా మనము చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో మనము చూద్దాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖనం ఇది. మొదటి తిమోతి 5వ అధ్యాయము 3వ వచనం అండి. తర్వాత మరొక లేఖనం దగ్గరికి వెళ్దాం. కానీ
మొదటి తిమోతి 5వ అధ్యాయము 3వ వచనము. నిజముగా అనాథలైన, నిజముగా, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, పౌలు గారు తన కుమారుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు. కుమారా తిమోతి, నిజముగా అనాథలైన విధవరాండ్లను సన్మానింపము. సన్మానింపం అనడా, పక్కకు పెట్టమని అనడా అండి? ఎవరిని సన్మానించాలి? ఎవరిని పెడితే వారుగా జెన్యూన్గా ఉండాలి. జెన్యూన్గా ఎవరైతే అనాథలుగా ఉంటారో మీ స్థానిక సంఘములో ఏం చేయాలి? నువ్వు నా కుమారుడా తిమోతి, సన్మానింపము అనాథలైనటువంటి బిడ్డలు. నిజంగా అనాథలుగా ఎవరైతే నీ సంఘంలో ఉంటున్నారు, ఎవరినైతే నువ్వు చూస్తున్నావో నువ్వేం చేయాలి? సన్మానించుము. ఇక్కడ సందర్భం ఏంటి? సన్మానించటం అంటే షాలో తీసుకొచ్చి దండేసి సన్మానించడం అది అర్థం. ఆల్రెడీ వారు అనాథలు. నువ్వు చేసే సన్మానం ఏంటిది? ఇక్కడ పోషించాలి ఆర్థికంగాని, ఇంకా ఏ విధంగా వారికి ఏది నీడ్ ఉంటే అది నువ్వు సప్లై చేయి. సప్లై చేసి సన్మానించినట్టు లెక్క. ఇక్కడ శాలవ తీసుకొచ్చి కప్పడం కాదు, దండేయడం కాదు. దానివల్ల మన కడుపు నిండదు, ఉన్న జబ్బు పోదు. సిచ్యువేషన్ బట్టి సన్మానం అంటే ఏందో అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మనము స్లమ్ ఏరియాకి వెళ్ళినప్పుడు దండలు తీసుకెళ్ళి, శాలువలు తీసుకెళ్ళి కప్పుతాం. అక్కడ వారికి చేసే సన్మానం ఏంటిది? ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటము, అన్నం ప్రొవైడ్ చేయటము, ఇంకేదైనా స్వీట్లు ఉంటే ఇవ్వటము, మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం. అది సన్మానం అంటే. అది కూడా సన్మానమే, అది కూడా హానరే. సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకొని సన్మానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనాథలకి కూడా మనం సన్మానం చేయాలంటే ఆర్థికంగా, బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలి, డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వాలి, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అది మనము సన్మానించినట్టు లెక్క. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామా? సన్మానించు అని చెప్పేసి అంటాడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ. అందుకొరకే దేవుని పిల్లలు బయటికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడప్పుడు సన్మానిస్తూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు. అర్థమవుతుందా అండి? అలాంటి సన్మాన కార్యక్రమాలు భూమి మీద మనం చేయొచ్చు, తప్పేం కాదు. లేఖనాధారాలు ఉన్నాయి. కాబట్టి అపార్థం చేసుకొని ఇష్టానుసారంగా చాలా మంది మూవ్ అయిపోతూ సన్మానం చెయ్యరు ఎవరికి కూడా. సన్మానం అనగానే అదేదో తప్పని, మేమేదో తప్పు చేస్తున్నాం, ఈ పాపంలో మేము కూడా పాలిపాకస్తు అయితమేమో, అమ్మో దేవుడు మాకు పరలోకం ఇయ్యడు, మేము నరకానికి వెళ్తామని చెప్పేసి గత ఒరికిపోయి సైడ్ అయిపోతూ ఉంటారు చాలా మంది. వారు లేఖనములు ఎరగకయే పొరబడుతున్నారని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అనాథలైనటువంటి విధవరాళ్ళని దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఖచ్చితంగా సన్మానించాలి. ఇంకా ఎవరిని సన్మానించమన్నాడు అని ఆలోచిస్తే 17వ వచనం చూడండి, ఇదే అధ్యాయంలో చూడండి. ఈ లేఖనాన్ని బాగా బేస్ చేసుకుంటామండి మనం. బాగుగా పాలన చేయు పెద్దలని, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని. ఏ సన్మానం అటండి? ఇక్కడికి వచ్చేసరికి రెట్టింపులోకి వెళ్ళిపోవాలట. ఇక్కడ మీరు పెన్ను తీసుకుని అండర్లైన్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం సన్మానం చేయండి అని చెప్పుకుంటే వచ్చిన లేఖనాలు చూసాం. కానీ ఇక్కడ దేవుడి సేవకుల దగ్గరికి వచ్చేసరికి వారికి రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచండి అని అంటాడండి. సేవకులని, దేవుని పిల్లలని రెట్టింపుగా సన్మానించాలట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఉందండి. అసలు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి సన్మానం చేస్తేనే తట్టుకోలేం మనం. ఆ సన్మానం చూసి ఏం చేసిండని, ఏం ఒరగదీసిండని సన్మానం ఆయనకి అంత అవసరమా? దేవుడి స్థానానికి తీసుకెళ్లి సన్మానిస్తారు. అసలు ఏంటండి ఆ దండ ఏంటి, ఆ శాలువ ఏంటి, ఆ సప్పట్లు ఏంటి, ఆ విధానం ఏంటి అని చెప్పేసి పిల్లలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. వారికి లేఖనాలు తెలియదండి. తెలిసిన ఇందులో ఉన్న గ్రోత్ని క్యాచ్ చేయరు. ప్రియమైన దేవుని బిడలరా, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు తిమోతికి పత్రిక రాస్తూ, బాగుగా పాలన చేసే పెద్దలు. బాగుగా పాలన చేసే పెద్దలంటే సంఘములో పెద్దలు ఉంటారు, సంఘములో పరిచారకులు ఉంటారు, సంఘములో ప్రీచర్స్ ఉంటారు, సంఘంలో ఇవాంజలిస్టులు ఉంటారు, సంఘంలో డీకెన్స్ ఉంటారు, సంఘములో ప్రెస్బైటర్స్ ఉంటారు,
సంఘములో ఏమండి ప్రాఫిట్స్ ప్రవక్తలు ఉంటారు. ఒకప్పుడు సంగతి అది. ఇప్పుడు ఎవరు ప్రవక్తలు లేరు ఇప్పుడు. కాబట్టి ఉన్నటువంటి వారు పాలన చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ సర్వీస్ పొందుతూ ఉంటున్నారో వారు ఏం చేయాలంటే అలాంటి వారిని సన్మానించాలి. ఎట్టా? రెట్టింపుగా. మన సేవకులను మనం ఎంత గట్టిగా సన్మానిస్తే అంత మనకు ఉపయోగపడుతుందండి. అర్థమవుతుందా మీకు? కళ్ళం దొక్కే ఎద్దుకి ఏమండి కళ్ళము దొక్కే ఎద్దుకి చిక్కెం పెట్టారనుకోండి, అది కళ్ళం దొక్కుతూ తొక్కుతూ గడ్డి తింటా ఉంటది. తెలుసా మీకు? పల్లెటూరులో కళ్ళం దొక్కే ఎద్దులు. కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే చిక్కెం పెడుతూ ఉంటారు. అది తొక్కితేనే కదండి ఒడ్లు రాలేది. ఆ రాలే కదా మనం ఒడ్లునే మనం సేకరించుకునేది. మనకింత మేలు చేస్తున్నప్పుడు ఆ ఎద్దు అది తొక్కుతుంది కదా. తొక్కుతూ తొక్కుతూ కొంచెం గడ్డి తింటది. తప్పేంటి? నీకేం నష్టం అయితుంది? కొంతమంది చిక్కెం పెడుతూ ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి కళ్ళము దొక్కే ఎద్దుకి చిక్కెం పెట్టొద్దు. అది మనకి మన కుటుంబానికి శాపం అది. దేవుని సేవకులని దూషించొద్దు, తిట్టొద్దు, వాళ్ళ గురించి రాంగ్ కామెంట్ చేయొద్దు, వాళ్ళ గురించి ఏది కూడా చేయొద్దు. ఎందుకంటే దేవుని యొక్క ప్రతినిధులు వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు వారు. వారికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? ఇశ్రాయేలీలలో లేవీలు ఒక గోత్రం. అవునా కాదా? ఇశ్రాయేలీలో లేవీలు ఒక గోత్రం. లేవీలు దేవుడు సేవ చేసేటువంటి వారు. యెహోషువ కానాను దేశానికి వెళ్ళిన తర్వాత 11 గోత్రికులకి ల్యాండ్ పంచి పెడతా ఉంటాడు. భూభాగాలన్నీ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన యెహోషువ అంటాడు, తండ్రి అందరిది అయిపోయింది, మరి లేవీల దగ్గరకు వచ్చాం, మరి వీరి పరిస్థితి ఏంటంటే లేవీలకు మాత్రం మీరు భూభాగాలను పంచిపెట్టొద్దు అని అంటాడు. ఎందుకు తండ్రి అంటాడు లేవి యెహోషువ. ఎందుకంటే వారికి పంచిపెట్టద్దు భూభాగం, వారికి ఆస్తిని నేనే, వారికి స్వాస్థ్యాన్ని నేనే. వారికి భూమి, ఈ లేవీలకు మాత్రం ఆస్తి నేనే, స్వాస్థ్యం నేనే, డబ్బు నేనే, వజ్రాలు నేనే, వైడూరాలు నేనే. కాబట్టి వీళ్ళకి భూ సంబంధమైంది ఏది వద్దు, వారు నా ప్రత్యేకమైన జనాంగం అని వాళ్ళ కొరకు ఏది కూడా దేవుడు ఇవ్వడు ప్రియులారా. అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుడు సేవకుల్ని ఈజీగా పక్కకు పెట్టేస్తాం మనం. వాళ్ళ గురించి కామెంట్ చేస్తాం. దేవుడు అంటాడు, వాళ్ళ గురించి మాట్లాడుతున్న కంటిలో మీరు ఏలు బొడిసినట్టు అంటాడు ఒక సందర్భంలో. కాబట్టి దేవుని సేవకులని ఘనంగా మనము సన్మానించాలి, సత్కరించాలి. ఎందుకంటే మన ఆత్మల్ని ఆ క్యాండిడేట్ రక్షిస్తున్నాడు కాబట్టి. అందుకొరకే రెట్టింపులనే బిట్టు ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా నువ్వు ఎంచాలి అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము భూమి మీద మనుషులకి సన్మానం చేయటం తప్పు కాదు. రకరకాలుగా సన్మానాలు చేయండి అని చెప్పుకుంటూ వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారు. కాబట్టి మనము సన్మానం చేస్తున్నాం, లేఖనాలను బేస్ చేసుకుని మూవ్ అవుతున్నాం. చాలా మంది దీన్ని డెప్త్గా గ్రహించలేకపోతూ ఉంటున్నారు. ఓకే, మరొక లేఖనాన్ని మనం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పేతురు గారు మళ్ళీ ఏం చెప్తుండో చూద్దాం. మొదటి పేతురు 2:17 ఏమంటుండండి? అందరినీ అనడా, ఇలా కొందరిని అనడా? నీకు నచ్చింది అనుకో, అందరినీ చేసేసాయి, సన్మానించు. నీ వలన అయితే అందరినీ సన్మానించు. ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు రిజెక్ట్ చేయొద్దు. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సంకల్పానుసారంగా పుట్టినటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వేం చేయాలంటే అందరినీ సన్మానించు, సహోదరులను ప్రేమించు, దేవునికి భయపడండి. రాజును కూడా మీరు సన్మానించాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు. అందుకొరకే కొన్ని సంఘాలలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పుడు సన్మానిస్తూ ఉంటారు. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. నీ దగ్గరకు వచ్చినటువంటి రాజుని, ఎమ్మెల్యేని, వార్డు మెంబర్లని, వాళ్ళని వీళ్ళ సన్మానించను అనుకో, రిజల్ట్ ఏంటి? దేవుడి సేవ జరిగిస్తున్నప్పుడు నీకు ఆటంకాలు రాకుండా వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. యుక్తితో చేసే పనులు అంటారు ఇవి. అర్థమైందండి? ఫస్ట్ ఏమన్నాడు? అందరినీ సన్మానించుడి. అందుకని మన సంఘంలో అప్పుడప్పుడు
సిచ్యువేషన్ బట్టి సన్మానించడానికి సిద్ధంగా ఉంటాం మనం. మిగతా వారికి అర్థం కాదు, ఏంది వాళ్ళని వీళ్ళని సన్మానిస్తూ ఉంటున్నాడు, బ్రదర్ అధ్యక్షత జరుగుతూ ఉంటుందని అనుకుంటారు. కానీ దేవుడు ప్రణాళిక ఇది. అందుకొరక మనము అందరినీ సన్మానించుడి అని ఉంది లేఖనము, కనుకనే సన్మానిస్తున్నాం. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ థియరీ కాదు, న్యూ టెస్టిమెంట్ థియరీ, ఇది సూపర్ థియరీ. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని మనం ప్రియులారా సన్మానించాలి. రైట్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సన్మానించుడి సన్మానించుడి సన్మానించుడు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. వచ్చాడా రాలేదా? తన జీవిత కాలం అందరికీ చెప్పాడు, లెటర్ రాస్తూ సన్మానించండి సన్మానించండి, ఏ ఒక్క వ్యక్తిని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడొద్దు, పక్కకు పెట్టేయద్దు, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించండి, హానర్ చేయండి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన జీవిత కాలంలో ఎప్పుడైనా నీ పని చేసిండా? పౌలు గారి యొక్క జీవిత కాలములో ఈ సన్మాన కార్యక్రమాలను ఎప్పుడైనా చేశాడా? మనకు అది కావాలి. చేశాడా? సన్మానించండి అయినా సన్మానింపబడ్డా, సన్మానించిండా? కంటిన్యూగా చూద్దాం. ఇందును గూర్చి లేఖనం ఏమంటుంది లాస్ట్కు చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యం దయచేసి తీయాలండి. అపోస్తుల కార్యము 28వ అధ్యాయం అందరు తీయాలి. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నా చూడండి. అపోస్తుల కార్యం 28:30. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ, అందరినా లేకపోతే కొందరినా? తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించిండు. ఏమండి, సన్మానించటమే తప్పైతే ఆ సూపర్ థియరీ ఆయనకు కూడా తెలిసినప్పుడు సన్మానించకుండా ఉండాలి. అర్థమైతుందా అండి? సన్మానించకుండానే ఉండాలి బుద్ధిమంతుడిగా. కానీ ఏం చేసిండు? తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించిండు. ఎట్లా సన్మానించి ఉండొచ్చండి? మనమైతే శాలువతోటి దండ గప్పి దండేసి సిచ్యువేషన్ బట్టి సన్మానిస్తున్నాం వచ్చిన వారిని అందరినీ. ఒక లెక్చర్షిప్ లో ఒక నలుగురిని వాడుకున్నాం అనుకోండి, నలుగురిని సన్మానిస్తున్నాం, అవునా కదా? అలా ఇద్దరిని చేసి ఇద్దరిని కాదు. మాకు వద్దు అని అనుకున్న వారిని పక్కకు పెట్టేస్తున్నాం. కానీ మన ధర్మాన్ని మాత్రం మనం నెరవేరుతున్నాం. ఈక్వల్గా శాలువలు వేస్తున్నాం, దండలు వేస్తున్నాం, ఏదో గిఫ్ట్ ఇస్తున్నాం. లాస్ట్ టైం మనం ప్రతి ఒక్క మనిషికి శాలువ గప్పినాం, దండ వేసినాం. ప్రతి ఒక్క వ్యక్తికి 2500 రూపాయల లెక్క గిఫ్ట్ ఇచ్చాం. అది మీరిచ్చిన అమౌంటే. ఏ ఒక్క వ్యక్తి కూడా బాధపడకూడదు, తృప్తికి వెళ్ళిపోవాలి. సేవకుడు మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాడు హ్యాపీగా పోతేనే మనకి దీవెనండి. మీకు అర్థమైన పాయింట్? ఒక దైవజనుడు మన ఇంటికి వచ్చి ఆయన పాదాలు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోయేటప్పుడు దుఃఖంతో వెళ్ళకూడదు. వాడు సంతోషంగా వెళ్ళిండంటే మనకు దీవెన, వాడు దుఃఖంతో వెళ్ళిండంటే అది మనకి శాపం. కాబట్టి అంత దూరం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కష్టపడి వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు ఒక 500, ఒక 1000, 200-300 ఇచ్చి అలాంటప్పుడు ఎందుకు పిలవాలి అంత దూరం నుంచి అని చెప్పేసి మనము అన్ని కోణములో వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని అందరిని సమానంగా సన్మానించి పంపిస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా, ఈక్వల్గా. అలాగే పౌలు గారు కూడా తన యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని సన్మానించి పంపేవాడండి. ఎందుకు సన్మానించండి తెలుసు? అందులో కూడా జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం అది? ఆ సన్మానించడం బట్టి రిజల్ట్ ఏంటిది చూసుకుందాం. అక్కడే పార్ట్ 2లో 31వ వచనం, తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించిండు. దాన్ని బట్టి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యాన్ని ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సంగతులు బోధించుచు ఉన్నాడు. ఇంకేంది, రూట్ అంతా క్లియర్ చేసుకున్నాడు. అందరిని సన్మానించిండు. ఎవరైనా శత్రువులుగా ఉంటాడు ఆయనకి? యేసు అర్థమవుతుందా? అందరినీ సన్మానించిండు. ఇంకెవరైనా శత్రువులుగా ఉంటారా? పని ఈజీ అయిపోయింది. అన్ని ప్రాంతాలకు వెళ్ళిండు, సువార్త ప్రకటించుకుంటూ వచ్చేసాడు. దేవుడు పనిని 100% కంప్లీట్ చేశాడు. నా ప్రశ్న ఇక్కడ, జ్ఞాని అయిన సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 1000 మంది. ఉపపత్నులు ఎంతమంది? చాలా మంది ఉన్నారు కదా. మనం ఏమనుకుంటామంటే ఒక్కడికి ఇంతమంది భార్యలు, ఒక్కడికి ఇంతమంది ఉపపత్నులు, ఇది అవసరమా, వాడెట్ట మనిషి అని చెప్పి తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఒళ్ళు కొవ్వెక్కి చేసుకుని అనుకుంటారా 1000 మంది భార్యల్ని, ఉపపత్నులు ఎందుకు చేసుకున్నాడు? అలా జ్ఞానం ఉంది.
ప్రియమైన దేను పక్కమటి దేశాలలో ఉన్నటువంటి రాజకుమార్తెలందరిని ఎందుకు చేసుకోండి అంటే, ఏ రాజు కూడా యుద్ధం చేయకూడదు సొలొమోను తోటి. ఏ ఒక్క రాజు కూడా యుద్ధానికి బయలుదేరి రావద్దు, దండెత్తది, ఆయన నాగం చేయకూడదు. చేయొద్దంటే ఏం చేయాలి? టెక్నిక్ ఏమిటి? శత్రు దేశాల్లో ఉన్న రాజకుమార్తెలందరినీ పెళ్లి చేసుకోవాలి. అందరూ మామలు అయిపోతారు. ఇంకెవడొస్తారండి? కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని అల్లును చంపడానికి పోతారు ఎవడన్నా? సొలొమోను గారు 45 సంవత్సరాల రాజ్య పరిపాలన చేశాడు. ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 45 సంవత్సరాలు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించిండు. ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఎందుకంటే చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా మామలైపోయారు, బామర్దులు అయిపోయారు. అందరు మామ కొడుకులు అంతే కదండి. ఇంకెవరు వస్తారండి? దేవుని పిల్లలారు. అందుకొరకు షాబా దేశపు రాణి కూడా వచ్చింది ఈయనకు భార్యగా ఉండాలని. ఇది ఒక పెద్ద స్టోరీ నేను ఒకసారి చెప్తాను. నేను అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకు చేసుకున్నాడు, అసలు కథ ఏంటి అన్న సంగతి ఇదంతా కూడా పక్క ప్లాన్ అండి, స్కెచ్ అండి. కాబట్టి ప్రియులారా, ఎందుకు సన్మానించాలంటే సన్మానించటాన్ని బట్టి దీవింపబడతామే తప్ప ఎలాంటి శాపం మనకి రాదు. ఓకే, ఇప్పటివరకు ఎన్ని చూసాం మనము? ఎవరిని సన్మానించాలన్నటువంటి విషయంలో తండ్రిని తల్లిని సన్మానించాలన్న సంగతి చూసాము. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాలని చూసాము. భార్యను సన్మానించాలని చూసాము. అనాథలైన విధవరాలను సన్మానించాలని చూసాము. వాక్యమందు ప్రయాసపడేటువంటి సేవకుల్ని రెట్టింపుగా సన్మానించాలని చూసాము. తర్వాత అందరిని సన్మానించాలి అని సంగతి చూసాము. ఫైనల్ గా పౌలు గారు తన యుద్ధకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన సన్మానించినట్టుగా మనము చూసాం. బైబిల్లో సన్మానం అనే కాన్సెప్ట్ లేదని అంటారేంటి? లేదండి, బైబిల్లో ఉందండి. బైబిల్లో ఉంది కనుకనే మనం ఫాలో అవుతున్నాము. వానికి లేఖనాల మీద గ్రిప్పు లేదు కనుక వాడు అపార్థం చేసుకుంటాడు. ఇదే కాదు, చాలా సంగతులలో అపార్థం చేసుకొని నన్ను తప్పుగా మాట్లాడే గ్యాంగ్ చాలా ఉంది. వాళ్ళందరూ కూడా సబ్జెక్టులు వస్తాయి 1 by 1. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సన్మానించాలి. ప్రతి ఒక్కరిమైన మనం సన్మానించాలి. అంటే దాని అర్థం హానర్. అది ఇలాగ మనం సన్మానం చేసుకుంటూ పోతూ ఉంటే దేవుని యొక్క అనాది కాల సంకల్పాన్ని నెరవేర్చినటువంటి వారు మనము అవుతాం. కాబట్టి దీన్ని తీసుకొచ్చేసి దేవదూతకు లింకప్ చేసి, దేవదూత సన్మానం చేసుకోలేదు కాబట్టి మనం కూడా చేసుకోకూడదని ఆ బిట్టు తీసుకొచ్చి దీనికి లింకప్ చేయకూడదు. దేవదూతల కాన్సెప్ట్ వేరు. దేవదూతలు సేవకులు, మనమేమో దేవుడికి వారసులం. మనము దేవుడికి వారసులము, దేవదూతలు దేవుడికి సర్వెంట్స్, మనకు కూడా సర్వెంట్స్. సేవకులైన ఆత్మలు అవి. మనము దేవుడి పిల్లలము, వాటికి సన్మానం చేయకూడదు. ప్రతి ఒక్కరు దీన్ని గ్రహించి గమనించి ఇలాగ ప్రవర్తించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.